చింతకురా సిలువ చింతకురా సిలువ చింతకురా సిలువ చింతకురా. దేవుడు మనల్ని ప్రేమించి మనకు జీవాన్నిచ్చి ఈరోజు మనకు ఇంకొక అవకాశం ఆయన్ను తెలుసుకోవటానికి, ఆయన వాక్యాన్ని వినటానికి దేవుడు ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి దేవునికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు అన్నాడు, యేసు ప్రభువు వారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే యేసు ప్రభు జీవానికి అధిపతి ఆయన్నే. ఆయన జీవం ఇచ్చాడు కాబట్టే మనం ఈరోజంతా కూడా మనము జీవవంతులుగా ఉన్నాం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినటానికి లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము, లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 15 నుంచి 21 దాకా చదువుకుందాం. బైబిల్లో ఉన్నట్లయితే మీరు దయచేసి చూడండి. దయచేసి స్నేహితులారా, ఈ బైబిల్ మీ దగ్గర లేకపోయినా కానీ సరే వాక్యాన్ని ఒక 10 నిమిషాలు మనం ధ్యానించుకుందాం. లూకా వ్రాసిన సువార్త, the Gospel according to Luke chapter 12 verses 15 to 21. మరియు ఆయన అంటే యేసు ప్రభు, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను కొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునని ఉండునని చెప్పెను. ఇక్కడ మనం చదువుబడిన వాక్య భాగంలో మనకు ఒక పిక్చర్ మనకు కనిపిస్తుంది. దీంట్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు మరి ఆయన ఈ విధంగా అనుకున్నాడు. ఏ విధంగా అనుకున్నాడంటే, మరి ఆయనకు చాలా మంచి మరి పంట కలిగింది. యేసు ప్రభు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడంటే, మనము దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకునే వాళ్ళు ఈ విధంగా ఉంటారనేసి ఈ ఉపమానాన్ని మనకు చెప్తున్నాడు. ఈ కథలో, ఈ యొక్క ఉపమానంలో మనము ధనవంతుని గురించి చూస్తుంటున్నాం. ఆయన విషయమై మనము 4 విషయాలు మనము చూడవచ్చు. అవేంటంటే, మొట్టమొదటిగా ఆయన ధనవంతుడు. చూడండి, మనము 16వ వచనంలో చూసినట్లయితే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. సో మొట్టమొదటిగా ఆయన ధనవంతుడు. అనేకులు ధనవంతుల కుటుంబాల్లో జన్మిస్తారేమో, కానీ అది వారి తప్పు కాదు. కానీ ఆ ధనవంతులు అవటం వారి మిస్టేక్ కాదు. కానీ ఆ ధనం విషయమై లేక ధనవంతులై ఉండి మరి దేవుని ఏ విధంగా వారు తెలుసుకోవాలి అనే విషయాన్ని మనకి ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. గమనించండి. అప్పుడు అతడు, మరి ఆయనకు ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ఈ విధంగా చేస్తాను. ఏం డెసిషన్ తీసుకున్నాడంటే, కొట్లన్నీ విప్తాను, మరి గొప్ప వాటిని ఇంకా పెద్దవి కట్టిస్తాను, అంటే పెద్ద వేర్ హౌస్ కట్టిస్తాను, తర్వాత అందులో దానిమంతటిని పెట్టి ఆస్తిని కూర్చుకొని, నా ప్రాణంతో, ప్రాణమా,
అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకుంది, కూర్చబడింది. కాబట్టి తినుము, సుఖించుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాను. ఇంకా చేయలేదు, కానీ అట్లా అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. ఈ రాత్రి, టునైట్ యువర్ లైఫ్ ఇస్ డిమాండెడ్ ఆఫ్ యూ. సో ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ఎడల, యేసుప్రభు చెప్తున్నాడు, దేవుని ఎడల ధనవంతులు గాక. అంటే మనం దేవుని ఎడల వి షుడ్ బి రిచ్ టువర్డ్స్ గాడ్. ఈ విషయాన్ని మనము ఒక 2-3 అంశాలు మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఈ ధనవంతునికి ఉన్నటువంటి మరి క్వాలిటీస్ ఏంటి, లేక ఆయన జీవితంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి? 4 విషయాలు ఉన్నాయి. నంబర్ 1, హీఈస్ అ రిచ్ మ్యాన్ బై బర్త్. ధనవంతుడు. ఒక ధనవంతునికి భూమి బాగా పండింది. సో ఆయన ధనవంతుడిగా ఉన్నాడు, ధనవంతుని కుటుంబంలో జన్మించుండొచ్చేమో, కాబట్టి అది ఆయన తప్పేం కాదు. సో హీఈస్ రిచ్ అండ్ లెట్ హిమ్ బి రిచ్, దెర్ ఈస్ నో ప్రాబ్లం. కానీ రెండవది కష్టజీవి. ఆయనకు భూమి బాగా పండింది, బంపర్ క్రాప్ అనుకోండి. సో భూమి బాగా పండితే కూడా అది ఆయన తప్ప కాదు. కానీ దీంట్లో మనకేం తెలుస్తుందంటే, ఆయన చాలా కష్టపడి జీవించే వ్యక్తి, కష్టజీవి అని. ఎట్లా తెలుస్తుందంటే, అగ్రికల్చరల్ కానీ కల్టివేషన్ అనేది, మరి సాగు చేయటము, వ్యవసాయం భూములు ఉన్న వాళ్ళకు ఇది బాగా అర్థమవుతుంది. లేక విలేజెస్లో కొంతకాలం మన గనక ఎవరైనా ఉండింటే మనకు ఇది బాగా అర్థమవుతుంది. సో సాగు చేయటం అనేది, వ్యవసాయం అనేది చాలా పనితో కూడినటువంటి విషయం. సో ఏదో వేసేసి మనం ఉంటే ఒక 3 నెలలకు మనకు పంట వస్తుందని కాదు, ప్రతిరోజు వెళ్ళాలి. మరి రైతులు ఎట్లా అంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతారు. వాళ్ళు ఎద్దులన్నీ కట్టుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళు సన్ రైజ్ ఇంకా అవుతున్న టైంలోనే చాలా పనులు ముగించేస్తారు. వాళ్ళు ఎండ ఎక్కిన తర్వాత ఎక్కువ పని చేయలేరు కాబట్టి మరి ఉదయకాలాన్నే వాళ్ళు లేచి కలుపు ముక్కలు ఏమైనా ఉంటే తీయటము, ఇవన్నీ చాలా చూసి చాలా కష్టపడి చేయాలి. ఆ తర్వాతనే మళ్ళీ మనకు పంట ధాన్యము మళ్ళీ ఇంటికి వస్తుంది. కాబట్టి సో కష్టజీవి అని కూడా నేను అనుకుంటాను దీన్ని మనము చూసిన వాక్య భాగంలో. మూడవది, ఆయనకు మరి మంచి పంట పడింది అంటే బాగా వర్షాలు పడి వచ్చేమో, లేక అన్ని విషయాలు ఆయనకు ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి అది కూడా ఆయన మిస్టేక్ ఏం కాదు. కాబట్టి మంచి క్రాప్ రావటము, బంపర్ క్రాప్, మంచి మరి పంట సమృద్ధిగా పండటము చాలా సంతోషకరమైన విషయం. సో ఈయన చాలా కష్టపడి చేస్తూ ఉన్నాడు. నాలుగవది, ఈయనకు మంచి బిజినెస్ స్కిల్ కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో కొట్లన్నీ ఇప్పుడు ఇంత కావాలి, ఇంత పంట వస్తుంది, దీనికి కావాల్సినటువంటి గోడౌన్లు కానీ వేర్ హౌస్లు మరి సరిపోవు. కాబట్టి ఇప్పుడున్నది చాలా చిన్నది, కానీ పంట అయితే ఎక్కువ కూర్చుంది. కాబట్టి ఇదంతా కూడా నేను పడగొట్టి ఇంకా పెద్దదిగా కట్టుకొని ఇవన్నీ పెడతాను. సో ఇవన్నీ చేయటం చాలా మంచిదే. కానీ ఆయన మరి ఎక్కడ, మరి ఆయన మిస్టేక్ ఎక్కడ, ఆయన చేసినటువంటి తప్పేంటి, లేక దీంట్లో ఇప్పుడు చూసిన వాటిలో ఆయన తప్పేమీ చేయలేదని అనిపిస్తుంది మనకు. కానీ ఆయనకు జీవితం మీద ఉన్నటువంటి వైఖరి ఎట్లా ఉందంటే, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైనటువంటి విషయాలు కూర్చాను, ఆస్తి ఉంది, సో ఇప్పుడు తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అని చెప్పుకుంటానన్నాడు. కానీ ఆయన దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. ఎందుకు వెర్రివాడా అనవలసి వచ్చింది? మనమంతా కూడా చాలా బిజీగా మనము మరి కొంతమందికి ఇట్లా ఉంటుంది, వాళ్లకు అసలు ఎంత బిజీగా ఉంటారంటే వాళ్ళ పనుల్లో మరి కొన్నిసార్లు మెడికల్ చెకప్ కూడా చేసుకోరు. ఎందుకంటే అంత బిజీగా ఉంటారు. సో వాళ్ళకు ఒక ఆయన మరి చాలా రిచ్ మ్యాన్ ఒక ఆయన చనిపోతే
మరి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ బంధువులంతా కూడా వెళ్ళి పోట్లాటకి వెళ్ళారు. ఎవరి పైనకి వెళ్ళారంటే ఎల్ఐసి పాలసీ హోల్డర్ ఎవరైతే ఇస్తారో ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి పోట్లాటకి వేసుకున్నారు. ఎందుకంటే ఈయన ఇంత రిచ్ మ్యాన్, ఇంత ఆస్తుందని నీకు తెలుసు కదా, ఇంకా పెద్ద పెద్ద పాలసీ ఇచ్చిండొచ్చు కదా, సో ఆయన చనిపోయినప్పుడు ఎక్కువ డబ్బు వచ్చేది అనేసి ఆయనతో పోట్లాటకి వేసుకున్నారు ఎల్ఐసి ఏజెంట్తో. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఆ ధనవంతుడు మరి ఈ లోకంలో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్లకు ఆ ధనం మీదనే ఉంటుంది, కానీ ఆ వ్యక్తి మీద కొంతకాలం ఉండొచ్చేమో అభిమానం లేక గౌరవము. ఆ తర్వాత మరి ఆ వ్యక్తి ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇవి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. కాబట్టి ఆయన చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ఆయనకు లేక ఆయనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? మొట్టమొదటిది, ఆయన తన ప్రాణము ఎప్పుడైనా పోవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వెళ్ళొచ్చు అనే విషయము ఆయన మర్చిపోయాడని చెప్పలేము, కానీ దాని గురించి ఆయన ధ్యాస ఇవ్వలేదు. రెండవది ఈ ప్రాణము తన చేతిలో లేదు, ఇది ప్రాణం ఇచ్చినటువంటి దేవుని చేతిలో ఉంది అన్న విషయాన్ని కూడా ఆయన ధ్యాసలోకి, ఆయన ఆలోచనలోకి అది రాలేదు. కాబట్టి దేవునికి మరి స్థానం కూడా లేకున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. మూడవది ఏంటంటే ఆయన హీ హెస్ టేకెన్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏంటి, ప్రతిరోజులాగానే లేస్తాము, అన్ని పనులు చూసుకుంటాము, కానీ ప్రతిరోజులాగా లేగలమా అనేది గొప్ప సంగతి. సో మరి దేవుడిచ్చేటువంటి జీవితాన్ని లేక జీవాన్ని మరి ఆయన అంతగా లెక్క పెట్టినట్టుగా, లేక దేవుడు ఇవన్నీ కూడా ఇచ్చే వ్యక్తి అని దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఆయన ఇవ్వకపోవటం మనం చూస్తుంటున్నాము. అనేకలం మనము దేవుడు లేడని మనం చెప్పకపోవచ్చేమో, కానీ మనం చేసే పనులు, మనం చేసే విషయాలు ఎట్లా ఉంటాయంటే అసలు దేవుడు లేడా అన్నట్టుగా మనము మన పనిలో మనం నిమగ్నమై ఉండటము చాలా మంచిది, కానీ దేవునికి ప్రథమ స్థానం. ఇవన్నీ కూడా దేవుని నుంచే కలిగినాయి అన్నటువంటి స్నేహితుడా, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు, నీకు దేవుడు ఈ ఉదయకాలము ఒక ప్రశ్న వేస్తుంటున్నాడు. ఇవన్నీ కూడా ఎవరి వశం అవుపోతుంటున్నాయి, లేక ఎవరికి ఇచ్చి వెళ్ళాలని నువ్వు ఇంత కష్టపడుతుంటున్నావు? అసలు దేవుని గురించి నీకు ఆలోచన ఉందా? ఒక 2 మాటలు దేవుని వాక్యాన్నిలోంచి చూసుకుందాము. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. వెర్రివాడా అని అంటున్నాడు దేవుడు. ఎవరు వెర్రివాళ్ళు? ఎందుకు? వై ఈస్ హీ ఎ ఫూల్? ఎందుకంటే మరి ఆయన దేవుని గురించి కానీ నిత్యత్వాన్ని గురించి కానీ ఆయన ఆలోచించటం లేదు. సో ఇవన్నీ కూడా ఎవని వశం అవుతాయి? నీవు సంపాదించినంత కూడా, నువ్వు కూర్చుకున్నంత కూడా ఎవరికి ఇచ్చి వెళ్ళాలనుకుంటున్నావు అని ప్రశ్న. ఇక్కడ వేసిన ప్రశ్న, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. అంటే నువ్వు ఇతరులకు ఎవరికి ఇవ్వాలని ప్లాన్ చేసావు, ఆ నామినేషన్ ఫామ్ రాసావా లేదా? అది కాదు ప్రశ్న. లేక నువ్వు ఇంత సంపాదించావు, ఎవరికని విడిచి వెళ్ళాలనుకుంటున్నావు, వాళ్ళ పేర్లన్నీ రాసావా కరెక్ట్గా, రిజిస్ట్రేషన్ కరెక్ట్గా చేసావా, గిఫ్ట్ డీడ్లో అవన్నీ బాగా రాసావా? అది కాదు ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు మనకు బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ, లేక ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ ఉన్న వాళ్ళకి బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ మరీ చెప్తా ఉంది, నామినేషన్ ఇవ్వండి అంటే ఎవరైనా అకౌంట్ హోల్డర్ ఉంటే, ఆయన కనుక డబ్బు ఉంటే, మరి బ్యాలెన్స్ ఉంటే, వాళ్ళు తప్పక నామినేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. అంటే ఆ తర్వాత ఫలానా వాళ్లకు ఇది చెందాలి అని. ఆ నామినేషన్ ఫామ్ ఇవ్వకపోయినట్లయితే ఏమవుతుంది? నువ్వు ఎవరికైతే అది చెందాలనుకున్నావో అది వాళ్ళకు ఇమీడియట్గా వాళ్ళు పొందాలనుకుంటే అది చాలా కష్టతరమైనటువంటి పని.
ఎవరైనా అలాగే ఇవ్వకుండా చనిపోతే మరి వాళ్ళ పిల్లలకు అది దక్కాలంటే, లేక వాళ్ళ భార్యకు, లేక భార్య మరి అది దక్కాలి అంటే దాదాపు 2 సంవత్సరాల ప్రొసీజర్స్ ఉన్నాయి. లీగల్ ఎయిర్ అనేసి, తర్వాత నువ్వే వారసురాలివి, నువ్వే వారసుడు అని ప్రూవ్ చేయాలి. ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. 2-3 సంవత్సరాలు పడుతుంది. అదంతా పట్టిన తర్వాత ఒక సందర్భంలో నాకు తెలిసి చాలా సంవత్సరం పట్టిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా మీరు అప్లికేషన్ ఇచ్చారు కదా, ఆ అప్లికేషన్ ఇప్పుడు దాంట్లో మార్పు జరిగినాయి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అప్లికేషను పాత అప్లికేషన్ ఫామ్, కొత్త అప్లికేషన్ ఫామ్లో చాలా సవరణలు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మీరు అప్లై చేయండి కొత్త అప్లికేషన్ ఫామ్తో. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. చూడండి, ఇప్పుడు యేసుప్రభు అడిగినటువంటి ప్రశ్న నామినేషన్ ఫామ్ ఇచ్చావా లేదా అది కాదు. ఇవన్నీ కూర్చుకున్నవి ఎవరి కొరకని నువ్వు కూర్చుకున్నావు అని అడిగినా కానీ ఇక్కడ ఎవరి వశమగునో లేక ఎవరి కొరకు ఇవన్నీ ఉన్నాయి సిద్ధపరిచినవి ఎవరిని వగునని అతనితో చెప్పాను. దీన్ని బట్టి మనకు దేవుడు వేసే ప్రశ్న ఏంటంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక. గమనించండి, దేవుని ఎడల మనము ధనవంతులు అవ్వాలి. స్నేహితులారా, ఈ వాక్యాన్ని వినేటువంటి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వినేటువంటి వారులారా, దేవుని ఎడల మనము ధనవంతులుగా ఉండాలి. ఏ విధంగా దేవుని పట్ల లేక దేవుని ఎడల మనము ధనవంతులుగా, హౌ కెన్ బి రిచ్ టువర్డ్స్ గాడ్, హౌ కెన్ బి రిచ్ టువర్డ్స్ గాడ్. ఫూల్ అంటే ఎవరు, వెర్రివాడంటే ఎవరు? దేవుని వాక్యము. మనమంతా కూడా మరి ఈ వాక్యాన్ని బాగా గమనించాలి. 14వ కీర్తన 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. బుద్ధిహీనులు లేక వెర్రివాళ్ళు ఎవరు? దేవుడు లేడని తమ హృదయంలో అనుకొందరు. అంటే దేవుడు లేడని చెప్పకున్నా కానీ మన జీవిత విధానము దేవుడు లేనట్టుగా మనం జీవించినట్లయితే అది ఈక్వలెంట్ టు దేవుడు లేడని చెప్పినట్టుగానే అర్థం. కాబట్టి మన పనుల్లో మనం ఎంత నిమగ్నమైనా సరే మనం ఇదంతా కూడా చేసేది దేవుడు మనకు జీవాన్ని ఇస్తేనే మనం చేయగలం. కాబట్టి ఈ జీవం మనకు ఇచ్చినటువంటి ప్రాణము అది దేవునికి సంబంధించింది, మనది కాదు. కాబట్టి మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని మనకి ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తుంది. అదే కీర్తన 14లో మనం చూసినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. ఎవరు వివేకం కలిగిన వారు? 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కరేనూ లేరు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపం చేయవారందరికీ తెలివి లేదా? చూడండి, దేవుని మరిచి దేవుని గురించి ఆలోచించక పాపంలో పడి చెడిపోయే వాళ్ళందరూ కూడా మరి వివేకము లేనివారు. వివేకము గలవారెవరు? దేవుని వెదకువారు వివేకము గలవారు. కాబట్టి యేసుప్రభువును మనము అంగీకరించినంత మటుకు మనము వెరివాళ్ళంలాగానే మరి మన మన నిత్యత్వము మనకు ఎక్కడ మనము స్పెండ్ చేయబోతున్నామో కూడా తెలియదు. దేవుడు మనల్ని ప్రేమించి తన వైపు రమ్మని చేతులు చాచి ఆహ్వానిస్తుంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్నటువంటి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ఎటువంటి విశ్రాంతి? మన పాపాలన్నీ కూడా తీసివేసేటువంటి విశ్రాంతి. చూడండి, మరి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లు మనం వెర్రివారిలాగా ఉండకూడదు. మనము వివేకవంతులుగా లేక బుద్ధి గలవారిగా ఉండాలి. సో మనము ఆయనతో మరి ఏ విధంగా మనము దేవుని పట్ల లేక దేవుని ఎడల మనము ధనవంతులుగా ఉండాలి? మొట్టమొదటిగా దేవుని ఎరిగి ఉండాలి. వి షుడ్ బి రిలేటెడ్ టు గాడ్. దేవుని ఏ విధంగా ఎరగగలము? ఎందరైతే ఆయన అంగీకరించారో, అనగా తన నామందు ఎందరైతే విశ్వసించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. సో ఎవరైతే ఆయన అంగీకరిస్తారో
ఆయన ఎందు ఆయన నామందు విశ్వసించు ప్రతివారు కూడా మరి వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తావో, నీ హృదయంలో అంగీకరిస్తావో, నువ్వు ఆయన్ను విశ్వసిస్తావో, అప్పుడు నువ్వు కూడా దేవుని పిల్లలు అవుతావు. నువ్వు కూడా యేసు ప్రభు యొక్క మరి సంతానంగా నువ్వు కూడా అవుతావు. ఆయన మనకు తండ్రి అవుతాడు. గమనించండి. మరి ఈ విధంగా మనము చేయటం ద్వారా మనకు కీర్తన 14లో మనం చూసినట్లయితే మరి అందరం కూడా మరి దారి తొలగి వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 6, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఈ విషయాలన్నీ కూడా చూస్తాం. రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు నియమించినటువంటి ఒక స్థాయిని మనం అందుకోలేకపోతున్నాము. ఎందుకంటే మనం దారి తొలగాము. ఎందుకంటే మనం బుద్ధిహీనులుగా లేక వివేకము లేని వారిగా ఉంటున్నాము. కానీ దేవుడు ప్రేమమయుడు. రోమా 6:23, రోమీయులకు రాసిన పత్రిక 6:23లో మరి దేవుడు ఎంతో ప్రేమతో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. 2 భాగాలు ఉన్నాయి ఈ వాక్య భాగంలో. మొట్టమొదటిగా పాపం వలన వచ్చే జీతం మరణము. ఇదేంటి? నిత్య మరణము, దేవుని నుంచి దూరంగా ఉండే పరిస్థితి. బాహ్య మరణం కాదు, నిత్యంగా దేవుని నుంచి దూరంగా ఉండే పరిస్థితి నరకము. అయితే దేవుని కృపావరం ఎట్లా ఉంది? దేవుడు మనకు ఎట్లాంటి కృప ఇస్తున్నాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఇస్తున్నాడు. కాబట్టి ఇదే ఒక వచనంలోనే నరకం ఉంది, జీవం కూడా ఉంది, నిత్య జీవం కూడా ఉంది. మన పాపంలో మనకు నరకము కానీ దేవుని కృప, మనం ఆ కృపను కనుక మనము అంగీకరించి యేసు ప్రభువును మనం అంగీకరించినట్లయితే మనకు నిత్య జీవం దేవుడిస్తుంటున్నాడు, నిత్య జీవం. సో అయితే దేవుని కృపావరము మనకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దేవుడు ఈరోజు కూడా నువ్వు ఒక క్రియ చేయాలి. అదేంటి? ఇప్పుడు ఇంత మనకు మన ప్రతి భాషలోనూ, ప్రతి కల్చర్లోనూ, ప్రతి విషయంలో కూడా మనకి ఈ విషయం తెలుసు. మనం ఈ లోకంలోకి ఏది కూడా తీసుకురాలేదు, ఏది కూడా తీసుకువెళ్ళలేము. నామినేషన్ ఫామ్ ఇచ్చి వెళ్ళాల్సి వస్తుంది. మనం నామినేషన్ ఫామ్ ఇవ్వకున్నా కానీ అది ఎట్లాగో ఒకలాగా అది ఇతరులకు లేక గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. కానీ ముఖ్యమైన విషయము, నువ్వు ఎక్కడ నీ నిత్యత్వం ఎక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నావు? నరకంలోనా, పరలోకంలో, నిత్య జీవంలోనా? నువ్వు కనుక నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవుని క్రియ చేయాలి, నువ్వు మంచి క్రియలు చేయాలి. కానీ నీ మంచి క్రియల వలన నీకు రక్షణ కలగదు. నీకు రక్షణ ఏ విధంగా కలుగుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం స్నేహితుడా, ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుని క్రియ నువ్వు చేయాలి. దేవుని క్రియ ఏంటి? యేసు ప్రభునందు విశ్వసించటమే దేవుని కృప, దేవుని క్రియ. యోహాను రాసిన పత్రిక ఈ వాక్యం చదువుకొని, ఈ వాక్యం చాలా చాలా గమనించండి మీరు. యోహాను సువార్త 6:27లో ఈ విధంగా రాయబడింది. 27, 28, 29 వచనాలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 verses 27, 28 and 29. యోహాను సువార్త 6:27 నుంచి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవమునకు కలుగజేయు అక్షయమైన నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ ధనవంతుడు మనం చదివినటువంటి ఉపమానంలో చాలా కష్టజీవాన్ని కూడా చూసాం కదా మనం. హీస్ గాట్ బిజినెస్ అక్యుమెన్, హీస్ గాట్ ద రైట్ థింగ్స్ ఫేవరబుల్ ఇన్ హిస్ సైట్, హీఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. చాలా కష్టపడి చేస్తూ ఉన్నాడు. కానీ దేవుణ్ణి తన జీవితంలో లేకుండా మరి ఇతరులు కూడా తన జీవితాల్లో ఆలోచించటం లేదు, దేవుణ్ణి కూడా ఆలోచించటం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే
యేసు ప్రభు అంటున్నాడు, దేని కొరకు కష్టపడాలి మనము? దేని కొరకు కష్టపడాలి? మరి క్షయమైన ఆహారం కొరకు కాకుండా నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. సో మనుష్య కుమారు అంటే యేసు ప్రభువే ఆ అక్షయమైనటువంటి ఆహారాన్ని మీకు ఇస్తాడు. ఎట్లిస్తాడు? విశ్వాసం ద్వారా. అంటే అదేదో తినే పదార్థం కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని క్రియలు జరిగించటకు ఏమి చేయాలి అని ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారు. అంటే అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుని క్రియలు అంటే ఏంటి? ఆయన పంపిన, అంటే దేవుడు పంపినటువంటి వాని యందు, అంటే యేసు ప్రభు నందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఈ వాక్యాన్ని వింటున్నట్టు నువ్వు కూడా మరి ఒకటే ఒక క్రియ చేయాలి. ఆ క్రియ ఏంటంటే యేసు ప్రభు నందు నువ్వు విశ్వసించాలి. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసిస్తావో అప్పుడు మరి నీకు రక్షణ కలుగుతుంది. నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభు క్షమించి నిన్ను పరలోక రాజ్యంలో నిత్యత్వంలో నిన్ను జీవవంతునిగా ఉంచబోతుంటున్నాడు. ఈ నిశ్చయత నీకు ఈ లోకంలోనే కలుగుతుంది. యేసు ప్రభువును నువ్వు ఎందుకు విశ్వసించకూడదు? ఆయన ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి కానీ ఏదో ఒక తెగ కొరకైనా రాలేదు, లేదా ప్రపంచంలో ఉన్నట్టు ఒక కొంతమంది కొరకు రాలేదు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి దేవుడు యేసు ప్రభువును ఈ ఉదయకాలం వింటున్నటువంటి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి స్నేహితులారా, దయచేసి మీరు యేసు ప్రభువును అంగీకరించండి. సో అప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును నీ ఇంటి వారంతా కూడా రక్షింపబడతారు. ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా మరి మీ కొరకే ప్రార్థన చేస్తాము. బస్సులో లేక ఈ వాక్యాన్ని విన్నటువంటి స్నేహితులందరి కొరకే ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన. పరిశుద్ధుడగు దేవా, దయగలిగిన తండ్రి, మీరు ధనవంతుని జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. దేవుని ఎడల ధనవంతులుగా ఎట్లా ఉండాలనో మాకు నేర్పించారు. అదే యేసు ప్రభువును హృదయంలో అంగీకరించటము, అదే మంచి క్రియ, అదే దేవుని క్రియ. దాని ద్వారానే మేము నిత్య జీవం పొందగలము. ఈ సత్యాన్ని విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు అంగీకరించడానికి సహాయం దయచేయండి. ఎవరైతే ఇంకా మిమ్మల్ని అంగీకరించలేదో, హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానించలేదో వారి కొరకై ప్రార్థిస్తున్నాము. విన్న బిడ్డలందరూ, స్నేహితులందరూ కూడా ఈ వాక్యాన్ని యేసు ప్రభువుని హృదయంలో అంగీకరించడానికి సహాయం దయచేయండి. కరోనా విషయంగా బాధపడుతుంటున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తున్నాం. కనికరించండి, ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో ఎవరైతే ఉంటున్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతుంటున్నారో వారిని దర్శించండి. వారి కష్టాలన్నీ కూడా తీసివేసి సహాయం దయచేయండి. ఉద్యోగాలు ఎవరైతే లేవో వారి కొరకే ప్రార్థిస్తున్నాము, సహాయం దయచేయండి. ఎవరైతే మరి సిక్నెస్ గుండా మరి వెళ్తుంటున్నారో వారిని కూడా ముట్టి స్వస్థతను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం, స్నేహితుల కొరకై ప్రార్థిస్తున్నాం. అందరినీ కూడా ప్రభా మరి ఆరోగ్యంతోనూ సంతోషంతో ఉంచవలసిందిగా యేసు ప్రభువు నందలి ప్రభా మరి నిత్య రాజ్యంలో నిత్య జీవాన్ని వీరందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. పాప